హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? ఏవండి, భోంచేద్దురా రండి రండి, వద్దు అంటే వద్దన్నాను కదా, కానీ అని అంటారు కానీ రాత్రికి నుంచి మీరేమీ తినలేదు. మరి ఇప్పుడు కూడా తినకపోతే ఎలా చెప్పండి? ఎలా తినగలను బుజ్జమ్మ? ఎలా తినగలను? నా ఇంట్లో ఏ సంతోషం ఉందని తినగలను? నేనంటే నా కొడుకులు ఏం విలువ ఏం గౌరవం ఉందని సంతోషంగా నేను కడుపు నిండా తినగలను? ఎందుకండి అలా బాధపడతారు? మీరంటే పిల్లలకి ఎంత ప్రేమో ఎంత గౌరవం ఉందో అండి. ఏంటి ఏంటి ఏమన్నావు? నేనంటే వాళ్ళకి ఎంత ప్రేమ ఎంత గౌరవమా? ఈ నాన్న అంటే అంత గౌరవం విలువ ఉండబట్టేవాడు ఎలా నాకు తెలియకుండా ఎగ్జామ్ రాసి ఉద్యోగం చేయాలనుకున్నాడు. వాడి భార్యని పోలీస్ ఆఫీసర్ని చేయాలనుకున్నాడు. ఈ ఇంటికి తీర్చిదిద్ది వాళ్ళకంటే ఒక జీవితాన్ని ఇచ్చి ఈ నాన్న అంటే వాళ్ళకి బొత్తిగా విలువే లేదు బుజ్జమ్మ. వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు. సొంతంగా నిర్ణయాలు తీసుకుని గొప్పోళ్ళు అయిపోయారు. ఏదంటే కన్న తండ్రినే ఎదిరించేంత గొప్పోళ్ళు అయిపోయారు. జాబ్ బాబాయ్ తండ్రి పట్టు చీర కట్టుకున్నట్లు తండ్రి పట్టు చీరలు కొట్టినట్టుగా ఇప్పటికీ పెద్ద కోడలి పేరు మారిమోగిపోవాలి, దగదగా మెరిసిపోవాలి, అంచులా మెరిసిపోవాలి. మావయ్య గారి దగ్గర మనం ఇంకా మార్గం కొట్టేయాలి. ఇందాక కోడళ్ళకి పిల్లులు వానపాముల్లాగా మార్చేయడానికి మనకి ఇప్పుడే బీపీ ఒక అవకాశం వచ్చింది. ఏవండి, ఇల్లంతా ఏదో పోగొట్టినట్టుగా ఎలా ఉందో. ఈ నిన్నటి నుంచి అందరూ ఇలా బాధపడుతుంటే ఎవరు భోజనం చేయలేదు. భోజనం చేయొద్దని కానీ రండి బుజ్జమ్మ, నాకు తినాలని లేదు, సహించట్లేదు. నన్ను అలా వదిలే, మీరు తినండి పిల్లలకు చెప్పాల్సింది పోయి నువ్వే ఇలా ఉంటే ఎలా బావా? ఎవర్రా పిల్లలు? ఇక్కడ ఎవరూ లేరు, అందరూ పెద్దోళ్ళు అయిపోయారు. మావయ్య గారండి, నేను వచ్చి తర్వాత మిమ్మల్ని మన ఇంటికి ఎప్పుడూ ఇలా చూడలేదండి. మీ బాధను చూస్తుంటే నాకు కొండంత తిరిగిపోయినట్టుందండి. ఏడుపు తన్నుకొచ్చేస్తుందండి. మావయ్య గారండి, మీకు చెప్పేంత వయసు కానీ జ్ఞానం కానీ నాకు లేవు కానండి. కానీ దేవుళ్ళలాంటి మీరు ఇలాంటి బాధపడుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నాను మావయ్య గారు. పెద్ద మనిషితో అర్థం చేసుకోమని మిమ్మల్ని వేడుకుంటున్నానండి. ఆ పాపం సాగర్మతి గారు ఉద్యోగం కోసం ఎగ్జామ్ రాసిన విషయం నర్మద మీకు చెప్పకపోవడం, తన దగ్గరుండి దొంగచాటుగా సాగర్ని చదివించటం, కానీ దొంగచాటుగా సాగర్ని తీసుకెళ్ళి పరీక్ష రాయించడం నిజంగా చెప్తున్నానని క్షమించండి. అది పెద్ద నేరమేనండి. ఆ రోజు ప్రేమ ట్యూషన్ చెప్పడానికి వెళ్ళిందని నాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఎంత బాధ పెట్టారో. ఆడపిల్ల సంపాదన తింటే సిగ్గులేదా అని అవమానించారు. ప్రేమ ఉద్యోగం చేస్తే వాళ్ళ ఇంట్లో గొడవలకి వచ్చేవారని. మరి ఏం చేస్తాం? వాళ్ళు పెద్ద మనసుతో అది చాలా పెద్ద తప్పేనండి. కానీ చివరికి మావయ్య గారు, మీ కోడళ్ళు అంటే మీకు ఒక రకంగా మీ కొడుకులు, ఆడపిల్లలు. తల్లి కోడిని ఎగిరెగిరి తన్నినా సరే తల్లి పిల్లల్ని రెక్కల కింద భద్రంగా దాచుకుని కాపాడుకుంటారు తప్ప కోపం తెచ్చుకోరు. చెప్పండి మావయ్య గారండి, పిల్లలు తెలుసు తెలియక తప్పులు చేస్తూ ఉంటారండి. అది తెలిసి తెలియక కానీ మీరు పెద్ద మనసుతో క్షమించాలి. కానీ ఇలా మనసుని తీసుకుని బాధపడకూడదు. చెప్పండి, భార్యగా రాగానే భర్తలు మారిపోతారు. సాగర్ని తీర్చుకుని అలాగే మారిపోయారు. సొంత నిర్ణయాలు తీసుకునేంత తండ్రిని ఎదిరించేదాకా వచ్చారు. అందరూ మా ఆయనలాగే తండ్రి మాట కోసం బతుకుతారా ఏంటి? చెప్పండి మావయ్య గారు. సాగర్మతి గారు భార్యకే ఎక్కువ విలువిస్తారు. తండ్రి కంటే భార్యకి మీదే ప్రేమ ఎక్కువ ఉంటుంది. సహజమేనండి. మీరు క్షమించండి. రేపటి రోజున ఇంతకన్నా పెద్ద తప్పులు చేయొచ్చు. కానీ వాళ్ళు ఎవరండి? మీ కొడుకులు, కోడళ్ళు. ఇప్పుడు ఈ 5,000 ఎలాగోలాగో ఉంటాయో, కానీ ఉమ్మడి కుటుంబంలో అందరూ ఒకేలా ఉండాలి మావయ్య గారు. అందరూ కలిసే ఉండాలి. అది మీరంటే మాకు చాలా అభిమానం మావయ్య గారు. వీళ్ళు తప్పే చేశారు, క్షమించమని అడుగు. ప్రేమ, నర్మద ఇద్దరూ క్షమించమని అడగండి. సారీ మావయ్య గారండి. మన ఈ సంతోషం నాకంటూ ఉన్నది నువ్వేనమ్మా. నా బాధని పెద్ద కోడలుగా నువ్వు ఒక్కదానివే అర్థం చేసుకున్నావు. నువ్వే నాకు మంచి కోడలు అమ్మా. నాకు చాలా ఆనందంగా ఉంది. సరే, రేపు పొద్దున్న
మనం నోములు చేసుకుందాం, కార్తీక నోములు చేసుకుందాం. సరే శ్రీవారు లెగండి. ఏంటి స్కూల్కి వెళ్ళే పిల్లోళ్ళలాగా చిన్న మారం చేస్తున్నారు? లెగండి, పూజకి టైం అవుతుంది. వెళ్ళి త్వరగా రెడీ అవ్వండి. ఓ నర్మదా, నేను అసలు రెడీ అవ్వలేను, నేను రాలేను. నాన్న ఎదురు పడితే అసలు నేను చాలా మైండ్ డిస్టర్బ్గా ఉంది. అసలు నా వల్ల కాదు. నాకు నువ్వు ఇచ్చిన షాక్కే చాలా జ్వరం వచ్చింది. ఎందుకు అలా సాగర్? నేను ఇప్పటికే బెడ్ మీద చాలా తెలుసా, నీకు అర్థమవుతుందా? మీ నాన్న అక్కడ ఉంటే నువ్వెందుకు ఇక్కడ ఉంటావు? అర్థమవుతుందా నీకు? తొందరగా రెడీ అవ్వు. నిన్ను ఎలా చేయాలో నాకు తెలుసు. నిన్ను కితకితలు పెట్టి ఎలాగ నిన్ను మూడ్ మార్పించాలో నాకు బాగా తెలుసు. మన ఇంట్లో పూజ పాటలు ఎంతవరకు వచ్చాయి, జరుగుతున్నాయి? అబ్బో, ఈ ఇంట్లో అందరూ బాధపడుతున్నారా? కానీ నేను రాలేదని ఏమన్నా ఇబ్బంది పడుతున్నారా? అది ఏం లేదు అబ్బాయి. ఏంటి, నా కోసం పూజ ఆపేస్తారా ఏంటి? నేను బాధపడతానని చెప్పండి వదిన. నేను బాధపడతానని చెప్పండి వాళ్ళకి, నువ్వు రావట్లేదని. అవి ఇక్కడ ఎవరూ బాధపడట్లేదు అబ్బాయి. నీకు అసలు గుర్తుపెట్టి నువ్వు గురించి పట్టించుకునే వాళ్ళే లేరు. ఎందుకు వదిన అలా మాట్లాడతారు? పాలకూరలో పాలు ఎలా కనబడవో మా అక్కకు మా అన్నయ్యకు నేను నా మీద అంత ప్రేమ అలాగే బయట కనబడదు వదిన, బయటకు కనబడదు. మనసులో మాత్రం ఎంత ప్రేమ ఉంటుందో. ఏంటి పొంగి పొంగి పొర్లిపోతుంది? 25 ఏళ్ళుగా చూస్తూనే ఉన్నాను. నాకేం అలా కనిపించలేదు అబ్బాయి. అసలు నిన్ను ఎవరు లెక్కలోకే తీసుకోరు కదా. అయ్యో వదిన, గట్టిగా అనొద్దు. ఎవరైనా వింటే బాగుండదు. అసలు నీకు అర్థమవుతుందా? నేను రావడానికి కుదరదు చెప్పండి. రాకపోతే పూజ ఆపేస్తారా ఏంటి? బ్లాక్మెయిల్ చేయొద్దని చెప్పండి వదిన. రాత్రిపూట సూర్యుడు రావడానికి ఎలాగైతే కుదరదో నేను ఇంట్లో కూడా అడుగు పెట్టడం కూడా అలాగే కుదరదు. మా అన్నయ్యకి మా అక్కకి కూడా చెప్పండి. ఏంట్రా పొద్దున్నే అంత గొడవ చేస్తున్నావు? గొడవ కాదు బావా, మా ఇంట్లో నేను పూజకి రాకపోతే మా అన్నయ్య మా అక్క కన్నీళ్లు పెట్టుకుంటున్నారా? నువ్వు చెప్పేదానికి చూసేదానికి ఏం పెద్ద పొంతన అనిపించట్లేదురా. ఎందుకు? ఎప్పటికైనా ఆళ్ళు మేలు కలిసి ఉండాలి కదా. అదేంటి అలా అంటావు? ఎప్పటికీ కూడా వాళ్ళు మనం కలవం. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కూడా మనతో కలవరు. అదేంటండి అలా మాట్లాడతారు? ఈ 2 కుటుంబాలు ఎప్పటికైనా కలవాల్సిందే కదండి. కుటుంబాలు ఎప్పటికైనా కలవాల్సిందే కదండి. ఎంత ముద్దొచ్చేస్తున్నావు శ్రీవల్లి. ఈ నగలేసుకుని ఎంత బాగా ఉన్నావో, అసలు ఎంత బాగా మురిసిపోతున్నానో అని శ్రీవల్లి తెగ మురిసిపోతూ ఉంటుంది. కానీ నగల విషయం బయటకు వస్తుందనే విషయం తెలియదు. కానీ ఇప్పటికీ నర్మదని ప్రేమని చాలా బాధ పెట్టింది. కానీ ముందు ఎపిసోడ్లో నగల విషయం బయటకు వస్తుందా, లేకపోతే ఇలాగే శ్రీవల్లి విషయాలన్నీ ఆపేస్తారా ఏంటనేది మనం ముందు ఎపిసోడ్లో తెలుసుకుందాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.